నన్ను పిలవకుండానే నాగమ్మ నా ఇంటికి ఎందుకు వచ్చింది అని నాకప్పుడే అనుమానం వచ్చింది నాగమ్మ. కానీ నువ్వే వచ్చావనుకుని భ్రమపడ్డాను. ఏదైనా ఆపద గురించి తెలియజేయబోతున్నావేమోనని ఆశతో వచ్చాను. ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్నాను. నువ్వు సరైన సమయంలో రాకపోయుంటే నేను ప్రమాదంలో పడుండేదాన్ని. నకిలీ నాగమ్మ నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఎవరు పంపించినట్టు? నా వెనుక గాని నా తల్లి వెనుక గాని ఏదైనా కుట్ర జరుగుతుందా? ఇంటి దగ్గర ఎవరూ లేరు, అమ్మవారు మాత్రమే ఉంది. అంటే కాపలాగా ఉన్న నన్ను బయటికి రప్పించడానికి ఈ విధంగా జరిగిందా? ఏదో ప్రమాదం జరగబోతుంది. అయితే నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. బయలుదేరుతాను నాగమ్మ. నువ్వు చేసిన మేలుకి కృతజ్ఞురాలిని. ఎవరూ లేనటువంటి ప్రదేశంలోకి అవని ఎంటర్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా బాంబ్ బ్లాస్ట్ చేసేయాలి. అవని ఫినిష్. అమ్మా అన్నపూర్ణాదేవి, ఈరోజు అమ్మకి ఏమవుతుందా అని నేను కంగారు పడుతూ ఉంటే నకిలీ నాగం వచ్చి నన్ను ఊరవతలకి తీసుకుని వెళ్ళిపోయింది. అసలేం జరుగుతుందో అర్థం కాక భయంగా ఉంది. అమ్మకు ఎటువంటి హాని కలగకుండా చూడు తల్లి. ముక్కు పడక ఏమైంది? ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఎవరు దొంగలించారు? అందుకేనా కాపలాగా ఉన్న నన్ను బయటికి రప్పించారు? ఇదంతా ఎవరి కుట్ర అయ్యుంటుంది? ఆ మాయ పని అయ్యుంటుందా? ముక్కు పుడకకు ప్రమాదం పొంచి ఉందని తాళపత్రాలలో రాసినట్టే ఇప్పుడిక్కడ జరిగింది. మా వంశం నాకు ఆచారంగా తరతరాలుగా వస్తున్న ముక్కు పుడక కనిపించకుండా పోయిందన్న విషయం నానమ్మ వాళ్ళకి తెలిసిందంటే నింద మా మీదనే పడుతుంది. ఎంత పెద్ద గొడవలు జరుగుతాయో ఏంటో. ముక్కు పుడుకుని సామి సాధించుకున్నాడా లేదా? శ్రీకర్తో పెళ్ళైన తర్వాత ముక్కు పుడక నాకు దక్కుతుందని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ సామి మంచి ఆలోచన చేశాడు. మరో మార్గంలో ప్రయత్నించి విజయవంతంగా కార్యం ముగించాడు. నేను అడవికి వెళ్ళిన తర్వాత ఆభరణాలతో పాటు ముక్కు పుడకని జటా ముందు సమర్పించి పూజలు చేస్తే నాకు అన్ని శక్తులు సిద్ధిస్తాయి.
ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తున్న రోజులు మాకు వరంగా వస్తాయి. అప్పుడు నేను ఈ లోకం మీద ఆధిపత్యం చూపించగలుగుతాను. పంచభూతాలను నా అదుపు ఆజ్ఞాలలో పంచగ్రహ కూటమిని నా ఆధీనంలో ఉంచుకోగలుగుతాను. నా మాట శాసనమవుతుంది. నా మాట ఈ లోకానికి వేదవాక్కవుతుంది. ఇక నాకు తిరుగుండదు. ఏ కార్యం గురించి అయితే జటా నన్ను ఎంచుకుందో అది సంపూర్ణం కాబోతుంది. చెప్పు రాకీ. కార్ బ్లాస్ట్ సక్సెస్ మాయా. రియల్లీ? నువ్వు సూపర్ రాకీ. నా శత్రువుని ఈ లోకం నుంచి తప్పించేశావు. నువ్వు మామూలుడివి కాదు. అమ్మవార్ల ఆభరణాలను వెతికి పట్టుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి నా వంతు వృత్తి ధర్మం నెరవేర్చడానికి అపాయింట్ అయిన నన్ను కరప్టెడ్గా మార్చేశావు. నువ్వు మామూలు దానివి కాదు, నువ్వే గ్రేట్. ఆడదాని కోసం రాజ్యాలను గెలవచ్చు, ఆడదాని కోసం రాజ్యాలను తగలబెట్టేయచ్చు అని అంటారు. అది నీలాంటి ఆడవాళ్ల కోసమే. ఓకే రాకీ, నేను వెంటనే బయటికి వెళ్ళాలి. మనం తర్వాత కలుద్దాం. ఓకే మాయా. రెండు గుడ్ న్యూస్లు. ఈ రోజు నా జాతకం మామూలుగా లేదు. ఇక ముక్కు పుడక దొంగతనం జరిగిందని అవని మీదికి నెట్టేయాలి. అందరినీ నమ్మించేయాలి. శ్రీకర్, ఇంటికి బయలుదేరదాం పదా. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను. ఆల్మోస్ట్ అయిపోతుంది ఈ టెండర్. తర్వాత చూసుకుందాంలే, రా. అవని చావు వార్తని ఎలా పండించాలో నాకు తెలుసు.